టు న్యూస్. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. చంద్రబాబు టీడీపీలకు తన అవసరం లేదని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో కొనసాగలేనని, అది కరెక్ట్ కాదని పేర్కొన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అన్నారు. ఆ వెంటనే టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానంటూ ట్వీట్ చేశారు ఆయన. చంద్రబాబు భువనేశ్వరితో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు కేశినేని నాని. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఎప్పుడు లోక్సభ పదవికి ఎంపీగా ఉన్న పదవికి రాజీనామా చేయబోతున్నారు? ఎటువంటి కార్యాచరణతో ముందుకు పోబోతున్నారు కేశినేని నాని? కృప, కొద్దిసేపటి క్రితమే కేశినేని నాని నందిగామ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతీ పవార్తో, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్తో కలిసి ఆయన పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం విలేకరులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం కూడా తాను ఏ అంశం అయినా సరే ట్వీట్ రూపంలో సోషల్ మీడియా వేదికగా రోజు విడుదల చేస్తానని చెప్పారు. ముఖ్యంగా తన రాజీనామా విషయం కూడా ప్రస్తావించారు. స్పీకర్గా అపాయింట్మెంట్ కోరాను, స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చిన వెంటనే నా రాజీనామా చేస్తాను లోక్సభ సభ్యత్వానికి, ఆ తర్వాత పార్టీ కూడా రాజీనామా చేస్తానని చెప్తున్నారు. తన భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో చర్చించిన మీదట నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పారు. పార్టీ ఇప్పుడు వరకు కూడా నన్ను దూరంగా ఉంది, నేను దూరంగా ఉంటున్నాను, మొత్తానికి కూడా రాజకీయాలకి అదే టీడీపీ తరఫున ఇక తన బంధాన్ని వదులుకునే విధంగా కూడా కేసీనేని వ్యాఖ్యలు అయితే కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం ఆయన నందిగామ వెళ్లారు. మరి కాసేపట్లో జగ్గైపేట నియోజకవర్గంలో కూడా పర్యటించబోతున్నారు. ఈ విధంగా తన మనోగతాన్ని అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ఇక పూర్తిగా పార్టీకి దూరం అవుతున్నట్టు కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే లోక్సభ స్పీకర్ కి సమాచారం అందించాను. ఆ కార్యాలయంలో వారు అపాయింట్మెంట్ ఇవ్వగానే ఢిల్లీ వెళ్లి నా రాజీనామా చేస్తానని చెప్తున్నారు. చూస్తే కనుక వీలైనంత తొందరలోనే ఢిల్లీ వెళ్లి తన నిర్ణయాన్ని ఏదైతే స్పీకర్ కి రాజీనామా సమర్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇవన్నీ గమనిస్తే కనుక సంక్రాంతి తర్వాత తన కార్యక్రమాలని ఉధృతం చేసే విధంగా కూడా ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు వరకు కూడా పార్లమెంట్ పరిధిలో మొత్తం కూడా పర్యటించి తన అనుచరుల్ని సమీకరించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే అందరూ కూడా నిన్న కూడా అనుచరులంతా కూడా కేశినేని భవన్ కి వచ్చి తనకి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ పరిధిలోని కేశినేని నానికి అనుచరు గలం ఉంది. మొత్తం కూడా 7 అసెంబ్లీలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి స్థాయిలో తన మనుషులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. వారంతా కూడా రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. వారందరి వైఖరి ఏమిటా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. కేశినేని నాని అయితే మాత్రం ప్రస్తుతానికైతే తన అధికారికంగా, ఎందుకంటే నిన్ననే చెప్పారు పార్లమెంట్ సభ్యుడిగా తన బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ కూడా నిర్వర్తించాలని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రితో కలిసి ఆయన పర్యటిస్తున్నారు. ఈ రోజు మొత్తం కూడా ఈ రోజు ట్వీట్ రూపంలో పెట్టినవన్నీ కూడా కొద్దిసేపటి క్రితమే విలేకరుల సమావేశంలో వెల్లడించారు.